హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కెనడా కుర్రాళ్ళు. సో చూస్తున్నారు కదా, కెనడాలో స్నో అయితే అయిపోయింది అనమాట. లాస్ట్ 3 months లిటరల్లీ స్నోలో బతికాము. -20 -25 degreesలో బయటకు రావడానికి కూడా వీల్లేదనమాట. సో ప్రెసెంట్ చూసుకుంటే చూడండి, ఒక పార్క్లో ఉన్నాం అనమాట. చాలా పీస్ఫుల్గా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది వెదర్. లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్దాము. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, కెనడా రాకముందు అండ్ లైక్ ఇండియాలో ఉంటూ కూడా కెనడియన్ లైఫ్ గురించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. చాలా చిల్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ వచ్చిన తర్వాత చూస్తే రియాలిటీ వేరనమాట. ఇక్కడ ఈవెన్ మీరు చూసిన వాళ్ళకి కూడా మా రియాలిటీ లైఫ్ ఎలా ఉంటుందో తెలీదు. సో మా రాడ్ రియాలిటీ లైఫ్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ అలాగే చాలా మంది రీసెంట్ గా కెనడా వదిలేసి రిటర్న్ ఇండియా వచ్చేయడం ఇలా చేస్తున్నారు. సో వీటికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాము. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కెనడా కుర్రాళ్ళు. సో ఫస్ట్ డైలీ లైఫ్ స్ట్రగుల్స్ అనమాట. సో యాజ్ యూజువల్ ఇక్కడ స్టడీ కోసం వచ్చి మనం పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మన టాస్క్లని లైక్ కాలేజ్ అసైన్మెంట్స్ కానీ, ఈవెన్ ఇంటికి వచ్చి కుకింగ్ కానీ, తినడం కానీ, మళ్ళీ క్లీనింగ్ కానీ, ఇంత చాలా పెద్ద స్ట్రగుల్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఒకవైపు పార్ట్ టైం చేసుకుంటూనే లోన్స్ క్లియర్ చేయటము చాలా అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అనమాట. కుకింగ్ కూడా బిగ్ స్ట్రగుల్ అనమాట. చాలా మందికి కాదు, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరికి కూడా వంట రాదు అనమాట. అప్పటి వరకు ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ తిని సడన్ గా బయటకు వచ్చి కుకింగ్ చేసుకోవడము, గ్రోసరీస్, క్లీనింగ్. అసలు చెప్పాలంటే ఒక్కొక్కసారి అయితే వండటం రాదు, ఏదో మాడిపోయిన కర్రీస్, మాడిపోయిన రైస్ ఏదో చేసుకొని అలా మేనేజ్ చేస్తూ, సో బయట అవుట్ సైడ్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడదాం అనుకోండి, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. సో ఒక రోజు ఆర్డర్ పెట్టే అమౌంట్ తో 2-3 రోజులు వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఏదో అలా చాలని తింటూ ఆ రూమ్ మెయింటెనెన్స్, రూమ్ కానీ ఇల్లు కానీ మనం రెంట్ తీసుకుని ఇల్లు మెయింటైన్ చేయడం, వాటిని క్లీన్ చేయడం చాలా అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట. ఇవన్నీ చాలా ఇండియాలో ఉన్నప్పుడు ఏమో వీటి గురించి ఆలోచించవా, లేదంటే ఓకే చేసేద్దాంలే అని అనుకుంటాము. బట్ ఒకసారి వచ్చిన తర్వాత ఏంటి అంటే డైలీ వండుకొని తినడము. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మా బ్యాచెస్ మా రూమ్మేట్స్ లో ఇంటి దగ్గర ఎప్పుడైనా ఉప్మా చేస్తే ఉప్మానా అని చెప్పేసి అసలు తినం అనమాట. బట్ ఇక్కడ అది బంగారం లాగా తింటారు. ఉప్మా చేస్తే ఉప్మానా అని చెప్పేసి ఎట్లా తింటారంటే అది ఒక మీమ్ ఉంటుంది అనమాట. మీకు మేము వేస్తాను చూడండి. సో అలా ఉంటది అనమాట. ఇంటి అంత మిస్ అవుతారు. ప్లస్ చాలా అంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఫ్యామిలీని వదిలేసి వచ్చేసి ఇక్కడ ఉంటూ ఏదో ఫోన్ లో కాల్స్ మాట్లాడుతూ ఎప్పుడు వెళ్తామో, మళ్ళీ ఎప్పుడు చూస్తామో అలా ఆలోచిస్తూ ఉంటారు. ప్లస్ వింటర్ డిప్రెషన్ అనమాట. కెనడాలో ఈ వింటర్ డిప్రెషన్ ఎలా ఉంటదంటే, మనకి మనకు ఇండియాలో ఒక 20 degrees ఉందనుకోండి చలి, పొద్దున్నే లేవకుండా బద్ధకంగా కూర్చొని ఎట్లా ఉంటాం, అలాంటిది ఇక్కడ -20 -30 అట్లా వెళ్ళిపోయినప్పుడు వెదరు లిటరల్లీ మార్నింగ్ అసలు బెడ్ మీద నుంచి లేకపోతే డిప్రెషన్ అనమాట. ఓవర్ థింక్ చేస్తూ అసలు ఏంటి ఇటు పోతున్నాం అని చెప్పేసి అలాగే ఉండిపోతాం అనమాట బెడ్ మీద. లిటరల్లీ కొన్నిసార్లు చెప్పాలంటే ఆకలేస్తుంది, బయటికి గ్రోసరీ తెచ్చుకోవాలి, వండుకోవాలి. ఇవన్నీ ఏం చేయలేదు అనమాట. కాలేజ్ కంటే తప్పదంటారు, కాలేజ్ అసైన్మెంట్స్ ఇవన్నీ చేస్తారు, కానీ చాలా అంటే చాలా డిప్రెషన్ ఉంటుంది అనమాట వెదర్. 3 months నా చూసినా కదా బయట, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా బయట తిరుగుతున్నారు జనాలు. 3 months లిటరల్ ఎవరు బయటికి రారనమాట. అంత స్నోతో ఎలా ఉంటుంది అంటే, నేను వీడియోస్ చేసి అనుకోండి, మీరు చూడొచ్చు, అసలు బయటికి రావడానికే ఉండదు. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం చూస్తున్నారు కదా, చాలా బాగుంది వెదర్. ఇంకా అక్కడక్కడ స్నో ఉంది కుప్పలుగా మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనమాట. కెనడాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనమాట. సో రెంట్ కానీ, మీ గ్రోసరీ కానీ, మీ బిల్స్ కానీ, ఇవన్నీ దీన్ని పోగా సేవింగ్స్ చేయడం కొంచెం ఇంపాసిబుల్ అని అవుతుంది. ప్రెసెంట్ ఏంటి అంటే, మీకు శాలరీస్ కానీ ఇవన్నీ తగ్గు వస్తున్నాయి, అండ్ ఎక్స్పెన్సెస్ మాత్రం పెరిగిపోతున్నాయి. లైక్ రెంట్ కానీ అన్ని పెరిగిపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఫైనాన్షియల్ ప్రెషర్ బాగా ఎక్కువవుతుంది. ఈ ఫైనాన్షియల్ ప్రెషర్ వల్ల చాలా మంది ఎక్కువ రిటర్న్ వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసరికి అరౌండ్ 2500 to 3000 ఉందన్నమాట. టొరంటోలో అలా ఉంది. కొంచెం లైక్ అవుట్ సైడ్ వచ్చినా కూడా మినిమం అయితే 2000 ఉంది. సో రెంట్కి హాఫ్ శాలరీ పోవడము, ప్లస్ అడిషనల్ గా మీ గ్రోసరీస్ బిల్స్ అనమాట ఒక $300 to $400 అవుతుంది. ఇంటర్నెట్కి ఒక $100 అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్కి ఒక $200 అవుతుంది. సో ఇవన్నీ పోగా ఏవైతే అమౌంట్ ఉన్నాయో అవి సేవింగ్స్ కాదు, కానీ ఇండియన్ లో లోన్స్ ఉంటాయి, లోన్ రీపేమెంట్ చేసుకోవాలి. ఇలా ఫైనాన్షియల్ గా చాలా ప్రెషర్ అవుతుంది. సో దానికోసమే చాలా మంది కెనడాని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ప్లస్ రీసెంట్ గా అయితే జాబ్ మార్కెట్ అయితే చాలా డల్ గా ఉంది.
కొత్తగా జాబ్ ఫ్రెషర్స్ కి జాబ్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. అండ్ ఆల్రెడీ ఉన్న జాబ్స్ లో కూడా చాలా మందికి లే ఆఫ్స్ వస్తున్నాయి అనమాట. సో దాని వల్లనే చాలా మంది కంట్రీని వదిలేసి బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇమిగ్రేషన్ స్ట్రగుల్స్ అనమాట. సో కెనడాకి మోస్ట్లీ ఏంటంటే చాలా మంది కొంచెం పిఆర్ అనేది సెటిల్మెంట్ కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వస్తారు. మోస్ట్లీ పిఆర్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి, లైఫ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నా కానీ. బట్ ప్రెసెంట్ చూసుకుంటే పిఆర్ వెరిఫికేషన్ అనేది చాలా అంటే చాలా స్లోగా ఉందన్నమాట ప్రాసెస్. పిఆర్ఏ కాదు, ఈవెన్ వర్క్ పర్మిట్ కూడా, వర్క్ పర్మిట్ కి వెయిట్ చేస్తూ ఆల్మోస్ట్ 6 months 7 months వెయిట్ చేస్తున్న పీపుల్ ఉన్నారు. సో ఈ స్ట్రగుల్ వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి మెంటల్లీ ప్రెషర్ వస్తుంది అనమాట. చాలా మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చాలా మంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు అనమాట, ఈ స్ట్రెస్ తట్టుకోలేక అండ్ ఈ ఇక్కడ సర్వైవ్ అవ్వలేక. సో అట్లీస్ట్ పిఆర్ హోప్ ఉంది అని అనుకుంటే కొంతమంది పుష్ చేస్తూ ఉంటారు. సో పిఆర్ కూడా ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చాలా లేట్ అవుతున్నాయి. సో ఈ లేట్ వల్ల ఏమవుతుంది అంటే చాలా మందికి ఆప్షన్ అవుతుంది అనమాట, వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పేసి వదిలేసి వెళ్తున్నారు చాలా మంది. సో ఇప్పుడు మనం కొన్ని రియల్ స్టోరీస్ మాట్లాడుకుంటే అరౌండ్ 50,000 పీపుల్, ఐ మీన్ 2022, 23, 24 లైక్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ పాస్ట్ 3 years లో ఒక 50,000 పీపుల్ రిటర్న్ వచ్చేస్తున్నారు అనమాట ఇండియాకి. లైక్ ఇండియా కానీ వాళ్ళ ఓన్ కంట్రీస్, అదర్ కంట్రీస్ కానీ కెనడాని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనమాట. చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఏంటంటే వాళ్ళ వర్కింగ్ ఆపర్చునిటీస్ కానీ వాళ్ళ కెరియర్ కానీ వదులుకోలేక కొంతమంది రావట్లేదు, ఇక్కడే ఉంటున్నారు. అండ్ ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే లైక్ స్టూడెంట్స్ కానీ అండ్ రీసెంట్ గా జాబ్స్ వచ్చిన వాళ్ళు కానీ అండ్ లైక్ జాబ్ రాకుండా సఫర్ అవుతున్న వాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కువ రిటర్న్ అవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ స్టే చేసి ఈ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు. అండ్ ఏంటంటే కెనడాలో ఈ వెదర్ వల్ల ఏంటంటే ఒక 40% పీపుల్ మెంటల్ ఇల్నెస్ కి ఇదవుతారనమాట. ఎలా అంటే హోమ్ సిక్, ఈ వింటర్ లో చాలా అంటే చాలా డిప్రెషన్ ఉంటుంది, హోమ్ సిక్ అవుతుంది. ఈవెన్ స్టూడెంట్స్ కి ఇల్లు వదిలి వచ్చి మేనేజ్ చేయడం అయితే చాలా కష్టం అవుతుంది అనమాట. సో చాలా మంది ఈ స్ట్రెస్ అన్నింటినీ తట్టుకోలేక, ఈ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయలేక చాలా మంది మిడిల్లోనే రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ కొంతమంది కొన్ని స్ట్రగుల్స్ చూసిన తర్వాత మా వల్ల కాదు ఇంకా అని చెప్పేసి గివ్ అప్ ఇచ్చేసి చాలా మంది రిటర్న్ వెళ్ళిపోతారు అనమాట. అండ్ ఎవరైతే టెంపరీ వీసాస్ మీద ఉంటారో లైక్ లేదా స్టూడెంట్ వీసా మీద ఉన్నారో వీళ్ళందరూ కూడా పిఆర్ ఎవరికైతే స్కోప్ తక్కువ ఉంది, ఛాన్స్ తక్కువ ఉంది, లైక్ ఇంత కష్టపడి ఎందుకు పిఆర్ కోసమే కదా, ఈ ఇమిగ్రేషన్ డిలేస్ ఇవన్నీ చూస్తున్నాం కదా రీసెంట్ గా. కొంతమంది పిఆర్ రిజెక్షన్స్, లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా బాగా పెరిగిపోయాయి చెప్పాలంటే. ఒకప్పుడు కొంచెం ఈజీగా ఉండేది, 2022, 2020, 2021 ఆ టైంలో కొంచెం ఈజీగా ఉండేది, ఇంత రూల్స్ ఉండే కావు. ప్రెసెంట్ అయితే బాగా రూల్స్ బాగా పెరిగిపోయాయి అనమాట. సో దానికోసం కూడా చాలా మంది రిటర్న్ వచ్చేయాలని చెప్పి చూస్తున్నారు అనమాట. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి అంత ఈజీ కాదు ఇక్కడికి వచ్చి ఇక్కడ లైఫ్ లీడ్ చేయడం, అది కామన్ అనమాట. వాళ్ళకి స్ట్రెస్సెస్ ఇవన్నీ చాలా కామన్ గా ఉంటాయి. సో చాలా మంది ఆ స్ట్రెస్ తట్టుకోలేక రిటర్న్ వచ్చేస్తున్నారు ఇంటికి. ఇప్పుడు మీకైతే ఒక డౌట్ రావచ్చు, మరి ఉంటున్న వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పాలని, లైక్ ఇంకా నా గురించనే కాదు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ ఎట్లా ఉంటున్నారు ఏంటి అంటే పేషెన్స్ మ్యాటర్ అనమాట. సో స్ట్రగుల్స్ ని యాక్సెప్ట్ చేసి, సో ఇవి ఎక్కడికి వెళ్ళినా కామన్ గా ఉండేవి, మేబీ ఇంత కాబట్టి కొంచెం తక్కువ ఉంటాయనో, లైక్ ఎట్లయినా కానీ వీటిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. అండ్ లైక్ కెనడా వర్త్ కాదు లైక్ వర్స్ట్ అని చెప్పడం కన్నా కూడా కొన్ని ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇట్స్ డిపెండ్స్ అనమాట నీ ఎక్స్పీరియన్స్ మీద, లైక్ నీకున్న లోకల్ కనెక్షన్స్ మీద, నీ జాబ్ డిపెండ్స్ అయి ఉంటుంది. అండ్ ఆల్రెడీ కంట్రీ కూడా కొంచెం ఆల్టర్నేటివ్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది, లైక్ హౌసింగ్ క్రైసిస్ ని తగ్గించడం కానీ, వాన్కోవర్, టొరంటో లాంటి సిటీస్ లో హౌసింగ్ క్రైసిస్ ని తగ్గించడం కానీ, లైక్ జాబ్స్ ని చేయడం కానీ, స్టూడెంట్స్ కూడా ఫ్లెక్సిబుల్ వర్క్ పార్ట్ టైం అవర్స్ ఇవ్వడం కానీ ఇలాంటి వాటి మీద వర్క్ చేస్తుంది. సో బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడైతే పేషెన్స్ అయితే కావాలి ఉంటున్న వాళ్ళకి. చాలా మంది కూడా పేషెన్స్ తో మూవ్ అవుతున్నారు ముందుకి. చెప్పాలి అంటే చాలా మంది కూడా నన్నాళ్ళు ఉందాం, తర్వాత వెళ్ళిపోయే రోజు వచ్చి చూద్దాం అని చెప్పేసి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే టెంపరీ వీసా అయితే ఉన్నారో పిఆర్ కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ చేసుకుంటున్నారు, లేదా పిఆర్ ఎలిజిబుల్ లేని వాళ్ళు కానీ ఆ టైం వరకు, ఫర్ ఎగ్జాంపుల్ 3 years వర్క్ పర్మిట్ వస్తుంది, పీజీడబ్ల్యూబీ వస్తుంది, ఆ 3 years వర్క్ పర్మిట్ అయిపోయినాక వెళ్దాం అని చెప్పేసి చాలా మంది ఉన్నారు. సో ఫైనల్ గా ఏంటి అంటే పేషెన్స్ మ్యాటర్ అనమాట. సో కొంచెం నాలుగు ఇలాగే ఉంటుంది, బెటర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బెటర్ అవుతుంది అనే హోప్ తో ముందుకు వెళ్ళడమే అదనమాట. సో నన్ను మీరు క్వశ్చన్ చేసి నువ్వు ఎందుకు ఉంటున్నావు వచ్చేయచ్చు కదా అని అడిగితే, సో అదేనమాట. ఇప్పుడు మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసి, సో ఇదంతా మళ్ళీ ఇంకొక స్ట్రగుల్ అవుతుంది. సో దానికోసమే వచ్చినాం కదా, ఎట్లయినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎట్లయినా ఫేస్ చేద్దాం. ఇంకా చెప్పాలంటే పదా చూసుకుందాం అనే టైప్ లో ఉన్నాం ఇక్కడే, పదా చూసుకుందాం. సో అది బేసిక్ గా ఇక్కడ కెనడా లైఫ్. మీరు కూడా ఎవరన్నా ఇంకా చాలా మంది ఉంటది కెనడా డ్రీమ్ కంట్రీ, కెనడా రావాలి అని చెప్పేసి. సో బేసిక్ గా ఏంటంటే కెనడా రావాలి ఇంకా హోప్స్ ఉన్న వాళ్ళు, లైక్ ఇంకా వస్తున్నందుకు ప్లాన్ చేస్తున్న వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోండి.
ఇక్కడ స్ట్రగుల్స్ ఉన్నాయి. ఇది రియాలిటీ అనమాట. ఈజీగా ఇండియాలో కూర్చొని ఓకే ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతే ఫర్ ఎగ్జాంపుల్ స్నో పడితే స్నోలో మంచిగా వీడియోస్ తీయడం ఇది కాదనమాట. ఎంతసేపు ఉంటాం మా అయితే ఒక 10 నిమిషం ఒక 5 minutes వీడియో తీస్తాం బాగా, తర్వాత చాలా ఇదిగా ఉండదు అనమాట, డిప్రెషన్ అనమాట. ఇంత డిప్రెషన్ ఉండేదంటే ఆల్రెడీ చెప్పాను నేను, బయటికి రాలేము, ఏం చేయలేము, ఇవన్నీ రీజన్స్ అనమాట. జాబ్ మార్కెట్ డల్ అవ్వటము, ఇమిగ్రేషన్ రూల్స్, స్టూడెంట్స్ లైఫ్ బ్యాలెన్స్ చేయకపోవడము, ఈ రెండు బ్యాలెన్స్ స్టూడెంట్ లైఫ్ ని అండ్ వర్క్ లైఫ్ ని రెండింటిని బ్యాలెన్స్ చేయకపోవడము, ఇవన్నీ రీజన్స్ అనమాట. ఇవన్నీ కామన్ గా ఉండేవే. ఈ కామన్ గా లైక్ స్టూడెంట్స్ కి యాక్చువల్ గా కామన్ గా ఉండేదే. బట్ ఏంటంటే స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత సో బెటర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ముందుకు వెళ్తున్నాము. సో ఏంటి అంటే జాబ్ మార్కెట్ డల్ గా ఉండడము, జాబ్స్ తక్కువ ఉండడము, ప్లస్ ఇమిగ్రేషన్ రూల్స్, ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడము, ఇవన్నీ రీజన్స్. ఎవరన్నా వస్తుంటే మాత్రం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇదనమాట కెనడా రియాలిటీ లైఫ్, రాడ్ లైఫ్ మాది. ఎక్కువ మంది కెనడా ఎందుకు అయిపోతున్నారో కూడా చెప్పాను కదా. ఇది నేను చెప్పాలనుకున్నది. మరి ఇంతటితో సెలవు. సైనింగ్ ఆఫ్, మీ కెనడా కుర్రాడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కెనడా కుర్రాళ్ళు.